యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే అసలు మెయిన్ మనకి ఏమేమి కావాలో చెప్తాను. అవి లేకపోతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా అనవసరం. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. వంట చేస్తూ మాట్లాడుకుందాం. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. ముందు ఒక మంచి ఫోన్ కావాలి. ఆ ఫోన్లో మనకు కావాల్సినవి అన్నీ ఉండాలి. అసలు ఆ మొబైల్లో ఏమేమి ఉండాలి, అసలు ఎలాంటి మొబైల్ తీసుకోవాలో చెప్తాను. ఈ 6GB నుంచి 8GB వరకు ర్యామ్ ఉన్న మొబైల్ కావాలి. ఉంటే 6GB ఉండాలి, లేదంటే 8GB ఉండాలి. యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి మనం ఎడిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, చాలా అప్లికేషన్సే వేసుకోవాల్సి వస్తుంది. అలా అప్లికేషన్స్ వేసినప్పుడు మనకి మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ జీబీ ఉన్న ర్యామ్ అయితే కావాలి. దాని తర్వాత ఎక్కువ స్టోరేజ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్కువ ఉండాలి. మనకి 128 కానీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మొబైల్ అయితే కావాలి. 256GB ఉన్న మెమొరీ కూడా మనకి సరిపోకపోవచ్చు. అందుకని మనం ఒక మంచి బ్రాండెడ్ పెన్ డ్రైవ్ కూడా తీసుకోవాలి. అది కూడా ఎక్కువ స్పేస్ ఉన్న పెన్ డ్రైవ్ తీసుకుంటే మంచిది. సడన్గా మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్లో వీడియోస్ అన్నీ ఎక్కువైపోయి స్టోరేజ్ ఫుల్ అని చెప్పింది అనుకోండి, అప్పుడు ఏ వీడియోస్ డిలీట్ చేయాలో అర్థం కాదు. అదే మన దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉందనుకోండి, అన్నీ ఆ పెన్ డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకొని డిలీట్ చేసుకోవచ్చు. అందులో వీడియోస్ కొంచెం స్పేస్ ఎక్కువే తీసుకుంటుంది కాబట్టి తొందరగానే మెమొరీ అనేది అయిపోతుంది. దాని తర్వాత మనం ఇంట్లో మనం వీడియోస్ తీసుకోవాలి, ఎవరు అవసరం లేకుండా, ఎవరు హెల్ప్ లేకుండా తీసుకోవాలి అనుకుంటే ఒక మంచి లైటింగ్ స్టాండ్ అయితే కావాలి. అది కూడా చాలా క్వాలిటీగా ఉండాలి. మీరు క్వాలిటీ లేని తీసుకొని చాలా తక్కువ ప్రైస్లో వస్తుందని తీసుకున్నారనుకోండి, మొబైల్ బరువు వెయిట్కి ఆగక మొబైల్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు మొబైల్ బ్రేక్ అయిపోద్ది. మరి చూసుకోండి. కాబట్టి మంచి క్వాలిటీగా దిట్టంగా గట్టిగా ఉన్న మొబైల్ స్టాండే తీసుకోండి. సెల్ఫీ స్టాండ్ కాకుండా ఓన్లీ లైటింగ్ స్టాండ్ ఉంటుంది, అది ఒకటి తీసుకోండి. సెల్ఫీ స్టాండ్ కూడా కావాలి. అది మనం బయటికి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఈ 2 స్టాండ్లు కూడా ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. నేను చెప్పిన లైటింగ్ స్టాండ్ అండ్ సెల్ఫీ స్టాండ్ కూడా, అవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. నాకు తెలిసినంత వరకు చెప్పా.